వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మమంటవా. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. మీరు ఎమ్మెల్యేలా లేకుంటే వీధి రౌడీలా, వైసీపీ నేతలకు మీకు తేడా ఏంటి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ఒక ఇష్యూ ఏదైతే వాల్మీకిపురంలో, అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం గండబోయినపల్లి టోల్ ప్లాజా దగ్గర టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఆయన అనుచరులు ఇక్కడ టోల్ ప్లాజా సిబ్బంది మీద వేరంగా వేశారు. ఆ విజువల్ చూస్తే నిజంగా చాలా డిస్టర్బింగ్ గా అనిపించింది. ఆ స్థాయిలో అంత హేయంగా వాళ్ళు దాడి చేయడం, ఆ సిబ్బంది, ఆయన ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళంతా ఎంత దారుణమైన అక్కడ చర్యకు పాల్పడ్డారు అంటే, నిజంగా మనం సభ్య సమాజంలో ఉన్నామా అని తలదించుకోవాల్సిన పరిస్థితి. నిజంగా వీళ్ళకి ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇవ్వడం ఒక తప్పు అయితే, వీళ్ళని అసెంబ్లీకి పంపించడం మరొక తప్పు, జనమందరూ ఎన్నుకుని. కానీ అలాంటి ఎమ్మెల్యేలు చట్టసభల్లో చట్టాలు చేయాల్సిన వీళ్ళు వీధి రౌడీల్లో ప్రవర్తిస్తా ఉంటే ప్రజలలో ఎవరికి చెప్పుకోవాలి? ఎంత అసహ్యకరంగా ఉన్నారంటే కొంతమంది టీడీపీ తరపున గానీ, అదేవిధంగా జనసేన తరపున గానీ వీళ్ళు చేసే దుందుడుకు చర్యలు గానీ, వీళ్ళు వెనక ముందు ఆలోచించకుండా అనాలోచితంగా చేస్తున్న కొన్ని వ్యవహారాలు గానీ ఆ పార్టీ పరువులు కూడా రోడ్డు మీద పడతా ఉన్నాయి. వీళ్ళు నిజంగా వైసీపీ నేతలను ఎందుకు జనం ఓడించి 11 సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు? వాళ్ళు ఆ స్థాయిలో అన్ని అరాచకాలు చేస్తేనే కదా, ఎప్పుడు సభ్య సమాజం చూడని సంఘటనలు వాళ్ళు చూపిస్తేనే కదా సమాజానికి ఆ స్థాయిలో జనం ఒక పానిక్ అయిపోయినారు 5 ఏళ్ల పాటు. ఒక చిన్న ఇష్యూ, కియా కార్లు సంబంధించి ఎక్స్టెన్షన్ ప్లాంట్ విషయంలో ఆ రోజు వెళ్లి కియా కార్ కి సంబంధించిన ఎండీని ఆ రోజు గోరెంట్ల మాధవ్ ఏ స్థాయిలో భయపెట్టారు మనం చూసాం. ఒక ఫింగర్ ఇలా చూపిస్తూ అది ఎంత దూరం తీసుకెళ్ళి తెలుసు ఆ పార్టీని. ఆ తర్వాత అతనే మళ్ళీ తర్వాత న్యూడ్ వీడియోతో మొత్తం లోక్సభ సభ్యుడైండి కూడా పార్టీ పరువును రోడ్డును పెట్టిన పరిస్థితి ఉంది. ఇలాంటి చిన్న ఇష్యూ చాలు పార్టీ మొత్తాన్ని డామేజ్ చేయడానికి. ఒక అవంతి శ్రీనివాస్ కావచ్చు, ఒక అంబటి రాంబాబు కావచ్చు. ఇది కాకుండా ఎంతో మంది ఎమ్మెల్యేలు చూసిన లోకల్ బాడీ ఎలక్షన్ సమయంలో మాచర్లో టీడీపీ నేతలు వెళ్తే వాళ్ళ మీద ఎంత హేయంగా దాడి చేశారు అని. ఈవెన్ చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనకి వెళ్తే అక్కడ రాళ్ళదాడి చేశారు. చంద్రబాబు నాయుడు వైజాగ్ పర్యటనకి వెళ్తే అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన జనవాణి కార్యక్రమానికి వెళ్తే అక్కడ మంత్రులందరూ కలిసి చాలా నానా యాగి చేసి అసహ్యకరంగా బిహేవ్ చేశారు. ఇలాంటివి కాకుండా మనం చూసే సొంత కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు వెళ్లి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోవాలంటే అక్కడ పూర్తి స్థాయిలో ఆయన వెనుకున్న సిబ్బంది మీద, ఆయన సపోర్టర్స్ మీద ఆ స్థాయిలో వాళ్ళు తలలు కూడా పగలగొట్టి మళ్ళీ రివర్స్ కేసులు పెట్టిన పరిస్థితి. కొన్ని వేల మంది కేసులు పెట్టించుకున్నారు కార్యకర్తలు వైసీపీ హయాంలో. ఇది కాకుండా సభ్య సమాజం సిగ్గుపడే సంఘటనలు చాలా ఉన్నాయి. ఒక రంగనాయకమ్మ చిన్న పోస్ట్ సోషల్ మీడియాలో చేసేందుకు గంటలు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. ఆగి బిజినెస్ లేకుండా చేశారు. ఒక మాస్క్ అడిగినందుకు సుధాకర్ రోడ్డు మీద పిచ్చోడి చేసి చంపేసినారు. ఒక అక్కని ర్యాగింగ్ చేద్దాం అన్నందుకు అమర్నాథ్ గౌడ్ ని పెట్రోల్ పోసి తగలెట్టేశారు. ఒక శవాన్ని చంపేయడమే తప్పైతే దాని మళ్ళీ డోర్ డెలివరీ చేశారు అనంతబాబు. ఇందుకు కదా వైఎస్ఆర్సీపీ ఇంట్లో కూర్చోబెట్టింది ఆ టైంలో. 11 సీట్లకి ఎందుకు పరిమితం చేశారు? జగన్ చేసిన రాజకీయ తప్పిదాలు లేకపోతే పరిపాలనా పరమైన తప్పిదాలు ఉంటే అంత డ్యామేజ్ అయ్యేది కాదేమో జగన్మోహన్ రెడ్డికి. ఇట్లా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, పానిక్ అయ్యే విధంగా, భయపడే విధంగా ఇన్ని పనికిమాలిన పనులు చేసింది కాబట్టి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అప్పుడే అధికారులు గానీ ఆ పార్టీ నేతలు గానీ ఇన్ని దారుణాలకు ఒడిగట్టారు కాబట్టి వాళ్ళు 11 సీట్లకు పరిమితం చేశారు. ఈ రోజు మీరు టీడీపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ డే 1 నుంచి చెప్తా ఉన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డిని అదే పాతాళానికి తొక్కాల్సిందే అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ మీరు ఎక్కడైనా చూడండి, ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఆ వెండట్ యాంగిల్ ఎక్కడా మాట్లాడలేదు. వ్యక్తిగతంగా మాకు జగన్మోహన్ రెడ్డి మీద ఏం కోపం ఉంటుందో ఆయన విధానాలను మేము వ్యతిరేకించామని మాత్రమే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు లాండ్ ఆర్డర్ అంటేనే చంద్రబాబు నాయుడు అని చెప్తూ ఉంటారు చాలా సార్లు. మరి ఆ 2 పార్టీల తరపున టికెట్లు ఇచ్చి మీకు టికెట్లు ఇస్తే ఎంతో మంది ఉన్నారు యాస్పిరెంట్స్. మొత్తం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ కనీసం మినిమం చెప్పుకోదగ్గరలో ఒక 50 మంది ఉంటారు రేస్ లో. వాళ్ళందరినీ వడపోతూ పోస్తే గానీ ఒకరు సెలెక్ట్ గారు. ఆ అవకాశం మీకు వచ్చింది. వచ్చిన వెంటనే ఆ కూటమి వేలో చాలా మంది ముక్కు మొహం తెలియని మీలాంటి వాళ్ళు కూడా గెలిచారు. గెలిచిన తర్వాత ఇదేనా మీ రెస్పాన్సిబిలిటీ సమాజం పట్ల? కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన అమిలినేని సురేంద్రబాబు. ఫస్ట్ టైం ఆయనకి టికెట్ వచ్చింది. ఎంతగా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన సందర్భం. ఒక ఐకానిక్ గా ఉండాలి కదా, ఒక ఐడియల్ లీడర్ గా ఉండాలి కదా వాళ్ళ కాన్స్టిట్యున్సీకి. ఆయన తిరుమల వెళ్లి వస్తా ఉంటే దర్శనం చేసుకుని తన ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అక్కడ వాల్మీకిపురం గండబోయినపల్లి టోల్ ప్లాజా అన్నమయ్య జిల్లా అది. అక్కడ వాళ్ళు స్టిక్కర్ మైట్ బి చూడలేదో లేకపోతే ట్రేస్ కాలేదో వాళ్ళు టోల్ చెల్లించమని అడగడం జరిగింది. ఎమ్మెల్యే స్టిక్కర్ చూడలేదా, మీకు కళ్ళు కనిపించట్లేదా అంటూ వాళ్ళ మీదకి వెళ్ళారు. అంతేనా? ఎంత హేయంగా ఉన్నాయి ఆ విజువల్స్ చూస్తుంటే, ఎంత డిస్టర్బింగ్ గా ఉందో. మహిళా సిబ్బంది అని చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కొని పోతారా? అడ్డుకున్న సిబ్బంది మీద ఆ ఎమ్మెల్యే ఎస్కాట్ కూడా దాడి చేస్తారు. ఆ ఎస్కాట్ లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ప్రభుత్వం నుంచి రిప్రజెంట్ చేసేవాళ్ళు కదా. ఏం మెసేజ్ చేస్తున్నారు ఇతను? చంద్రబాబు నాయుడు ఈ విషయం జరిగిన వెంటనే మీరు వెళ్ళి యాక్షన్ తీసుకోండి, వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్తా ఉన్నారు. కేసులు పెడితే మర్చిపోయే విషయం ఇది అసలు. ఇతని పార్టీని సస్పెండ్ చేయాల్సిన సందర్భం ఇది. అంతేకాదు వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ అక్కడ లోకల్ గా ఉన్న వాల్మీకిపురం పోలీస్ స్టేషన్ కి వీళ్ళందరినీ తీసుకెళ్లడం జరిగింది. అక్కడ మళ్ళీ సీఏ ఎందుకులే గొడవ, టీడీపీ అధికారంలో ఉంది కదా అనుకున్నారేమో. వాళ్ళందరికీ సిబ్బందితోనే అతనికి సారీ చెప్పించి పంపించారు. అది ఇంకా దుర్మార్గం అయించారు. ఆ తర్వాత ఈ విజువల్స్ బయటకు వచ్చాయి. ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అసలు వీళ్ళు? ఇతను ఒక్కనేనా మనం చూసాం అరోస్ శ్రీధర్ అసలు ఇతనే బ్యాక్గ్రౌండ్ వైఎస్ఆర్సీపీ అతను తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తే
రైల్వే కోర్టు టికెట్ ఇస్తే ఏ స్థాయిలో అతను రోడ్డును పెట్టారు పార్టీ పరువుని. అతను పర్సనల్ గా ఉన్న వీక్నెస్ పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేశారు. ఈ రోజు ఆ వీణా అనే ఆవిడతోని ఆయనకున్న రిలేషన్ కానీ ఆ లింకులు కానీ బయటకు వచ్చిన తర్వాత ఆఖరికి అసెంబ్లీలో కూడా ఆవిడకి వీడియో కాల్ చేయించారు. అసెంబ్లీ అంటేనే చట్టసభలు చేసే ఒక అత్యున్నతమైన స్థానం. అలాంటి ప్లేస్ నుంచి కూడా ఆమెకు వీడియో కాల్ చేసి మాట్లాడారంటే అతని స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందనుకోవాలి, అతను ఎలాంటి వ్యక్తి, ఎలా ఎమ్మెల్యే అనుకోవాలి. ఒక కొలికపూడి శ్రీనివాస్ అతను గతంలో వైసీపీ నుంచి కూడా టికెట్ ట్రై చేశాడు. ఆయన వైసీపీ నుంచి రాకుంటే టీడీపీకి వచ్చారు. అమరావతి అనే ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ దగ్గర టికెట్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఏదో కొంచెం కన్సర్న్ చూపించారు, ఆయన మీద కొంచెం వాయిస్ ఉంది కదా అని. చాలా మంచి వ్యక్తి ఉన్నారు అక్కడ లోకల్ గా, దేవదత్ అని. అతన్ని తీసి పక్కన పెట్టి ఇతన్ని ఎమ్మెల్యేగా చేస్తే ఏం చేశారు కొలికపూడి శ్రీనివాస్? తన అపోనెంట్స్ ఉండొచ్చు, అందరి కాన్స్టిట్యున్సీలో తను సమర్థించే వాళ్ళే ఉండరు, డిఫరెంట్ మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, తన ప్రత్యర్థి పార్టీల వాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా సరే తను చెప్పిన పని చేయలేదంటే వాళ్ళ ఇంటికి బుల్డోజర్తో ఎక్కి బెదిరిస్తాడు ఆయన. అంతేకాదు సొంత పార్టీలో ఇష్యూస్ వస్తే ఆఫ్ ద రికార్డ్ కూర్చొని పరిష్కరించుకోవాల్సింది పోయి రోడ్డు ఎక్కే ప్రయత్నం చేస్తారు. వాట్సాప్లో ఫోటోలు పెడుతుంటారు అమ్మాయిలతో సన్నిహితంగా ఉన్నాయి. ఇంతకన్నా చిల్లర పంచాయతీలు ఏమైనా ఉంటాయి అసలు? స్థానికంగా గుడికి పట్టు వస్త్రాలు తీసుకెళ్ళడానికి, ముత్యాల తలంబరాలు తీసుకెళ్ళడానికి చిన్నీకి ఇస్తే అక్కడ పురోహితులు దాన్ని ఓపెన్ గా అందరి ముందు అన్ని కెమెరాలు ఉంటే ఆ ప్లేట్ కూడా లాక్కునే ప్రయత్నం చేస్తాడు ఆయన. ఇది ఎమ్మెల్యేల స్థాయి వ్యక్తులు చేసే పనేనా ఇది? ఇలాంటిది ఇలా ఎన్నున్నాయి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయి టీడీపీలో. ఒక కొలికపూడి శ్రీనివాస్ దగ్గరే మనం ఆగలేం ఇది, లేకపోతే ఒక అరవ శ్రీధర్ దగ్గరే ఆగలేం మనం ఇది. ఈ రోజు ఇక ఈ సురేంద్రబాబు అనుచరులు చేసిన పని ఆయన ఎదురుగా జరిగిందంటే ఆయన నిజంగా ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి ఖండించి దాన్ని సారీ చెప్పాలి ఆ టోల్ గేట్ సిబ్బందికి కూడా. ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఇక మీకు వైఎస్ఆర్సీపీకి తేడా ఏంటి? మీరే వీధి రౌడీలుగా ఉంటే ఇంక చట్టసభల్లో మీకు వచ్చే అర్హత ఎక్కడ ఉంటుంది? మిమ్మల్ని ఎందుకు జనం గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టాలి? వీధి రౌడీలు అనేది చాలా చిన్న పదం. నేను మీ బిహేవియర్ చూసిన తర్వాత అక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, చట్టసభలు రిప్రజెంట్ చేసే వాళ్ళు కాదు. కనీసం మనకు పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారు, మన వీక్నెస్ ఎప్పుడు కూడా మన ఎమోషన్స్ ఎప్పుడు కూడా మన క్యారెక్టర్ని డామినేట్ చేయకూడదు అని. ఈరోజు సురేంద్రబాబు అనుచరులు చేసిన ఒక పని దాన్ని ఎండార్స్ చేస్తూ ఆయన సైలెంట్ గా కూర్చున్న ఒక సందర్భం ఈరోజు పార్టీ మొత్తాన్ని రోడ్డును పెట్టలేదా? ఇది వైఎస్ఆర్సీపీకి ఒక అస్త్రం అందించినట్టు కాలేదా? ఇలాంటివి జరిగినప్పుడల్లా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారనో, యాక్షన్ తీసుకోమన్నారనో జస్ట్ ఒక స్టేట్మెంట్ మాత్రమే వస్తూ ఉంటుంది. కానీ స్ట్రింజెంట్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్న రావట్లేదా ప్రత్యర్థుల నుంచి? సేమ్ యాజ్ పవన్ కళ్యాణ్ ఇలాంటి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి వాళ్ళని పార్టీలో ఉంచుకోవడం ద్వారా, వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఇంకా కొనసాగించడం ద్వారా అది నిజంగా పార్టీకే కాదు అటు ప్రభుత్వానికి కూడా పూర్తి స్థాయిలో ఒక మాయను మర్చాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళ మీద ఊరికి యాక్షన్ తీసుకోవడమో, అరెస్ట్ చేయడమో ఏం కాదు, వాళ్ళని ఎమ్మెల్యే పదంలో సస్పెండ్ చేయండి దయచేసి. వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, మీ పార్టీతోనే డీలింగ్ చేయండి. అప్పుడు మీ పరిపాలన అనుభవం ఏంటి, మీరేంటి అనేది జనానికి తెలిసి వస్తుంది.